దేవుడి పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుడి ప్రియులారా, దేవుడి బిడ్డలారా, యూట్యూబ్ లైవ్ వీక్షకులారా, ఈ సమయం నా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. 23 నుండి 27 మటుకు మనం ఈ దినమున ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో ప్రత్యేకంగా 25వ వచనము, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తన యొక్క ఈ భూమి పైన అనగా దేవుడిదే ఈ భూమి, అందులో యేసుక్రీస్తు ప్రభు మనుష్య రూపముగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిణామము ఇక్కడ జ్ఞాపకం చేసుకునబడుతూ ఉంది. ఏంటిది అనగా, అంతకు ముందు చూస్తూ ఉంటే అక్కడ అనేకమైన ఇబ్బందులు అనగా ఉన్నవారిని ఆయన, పేతురు గారి అత్తను వారిని స్వస్థపరిచారు. తర్వాత అనేక దయ్యములు పట్టిన వారిని ఆయన స్వస్థపరిచారు. అక్కడ జన సమూహమును చూచి అక్కడ ఆయన మంచి నివాసముల కొరకు కూడా జ్ఞాపకం చేశారు. తర్వాత మృతుల కొరకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు 22వ వచనంలో. తర్వాత 23వ వచనంలోనికి వస్తే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ధోని వెనుక అంటే ఆయన ధోనిలో వీరు కూడా ప్రయాణం చేస్తున్నారు దేవుడి బిడ్డలుగా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నారు. ఎందుకంటే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు అన్ని కూడా వీరు చూస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. కానీ వారు ఆయన ఉన్నారు అనే సత్యాన్ని వారు మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. లేదా వారు ఆయన పైననే ఎక్కువగా, అంటే ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని విధంగా కాకుండా వారు ఆయన మనలో ఒకడుగా అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆ స్థలం నుండి వెళ్ళడానికి వారు వెళుతూ ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రియులారా, అదేవిధంగా అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. పెద్ద సముద్రములో తుఫాను అనేది అక్కడ వచ్చి ఉన్నదని చెప్పుకోవచ్చు. తర్వాత అక్కడ చూడండి, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. సముద్రములో తుఫాను వచ్చినందుకు పెద్ద అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మన జీవితంలో కూడా అంతే. మనకు కావలసినది ప్రతిదీ మనము దేవుడికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనకు అలల లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయమున ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, మనము ఆత్మీయ స్థితిలో నిద్రించుచుండగా, మనము నిద్రిస్తూ దేవుడు నిద్రిస్తున్నాడు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన కొనికి నిద్రపోయేవాడు కాదు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన నిద్రించి ఉన్నాడు అని అంటే ఇక్కడ వారి యొక్క విశ్వాస జీవితమును పరీక్షించడానికని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము అని చెబుతున్నారు. దేవుని ప్రియులారా, దేవుడు మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోయి జీవిస్తూ ఉన్నాం. మనము నశించిపోతున్నాము అని అనుకుంటూ ఉన్నాము. కానీ దేవాతి దేవుడు మన పక్షాన ఉన్నాడని ఆ సత్యాన్ని మనము గుర్తించలేకపోతున్నామని ఈ సమయమున ఇక్కడ కూడా తన శిష్యులు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, రొట్టెలు పంచగా చూశారు, ప్రతిదీ చూస్తున్నారు. కానీ ఆయన యందు విశ్వాసము ఉంచలేకపోతూ ఉన్నారు, లేదా వారి యొక్క విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతున్నారని ఈ యొక్క వచనముల ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడి ప్రియులారా, కావున మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ చూస్తూ ఉన్న వారు నిద్రించుచున్న వారిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నిద్రపోయిన ఆయన సృష్టి అంతటిపైన అధికారం కలిగిన గొప్ప దేవుడు ఆయన. చూడండి ఇక్కడ అదే వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఆయనను లేపారు.
వారి యొక్క విశ్వాస జీవితంలో సన్నగిలిపోతున్నారు కాబట్టి ఆయనను లేపారు. మేము మాతో అవ్వట్లేదు అని వారు లేపుతూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఈ సమయంలో కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, వివాహ జీవితంలో, మొదలైన జీవితాలలో మనము ఏ విధంగా నశించిపోతూ ఉన్నాం? దేవుడిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నామా, లేదా దేవుడికి ఆధారపడకుండా మనం జీవిస్తూ ఉన్నామా? ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో నశించిపోతూ ఉన్నాం? ఒకసారి దేవుని బిడ్డలారా, ఈ దినం జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత ఎంతైనా మనకు అవసరమై ఉన్నదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత అక్కడ ఆయన లేచి వాటిని గద్దించగా అవి నిమ్మలమాయను. అవి మిక్కిలి నిమ్మలం, అంటే చాలాగా, అంటే అవి కామ్గా అయిపోయాయని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మన జీవితాలలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, మన జీవితంలో సమాధానకర్త అయిన దేవుడు వాటిని అణచివేసి మనకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని, తన కృపను దేవుడు అనుగ్రహించులాగున మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత 27వ వచనంలో చూస్తే, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఆయన మనుష్య కుమారుడు, వీరు ఆయన శిష్యులుగా ఉన్నవారు మనుషులు కాబట్టి ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు భయపడుతూ ఉన్నారు. సృష్టి భయపడుతుంది. ఎందుకంటే జలములకు అలలు వేసింది ఆయనే. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆయనయే భూమి యొక్క పునాదులను కూడా వేసిన వాడు అని దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సృష్టి ఆరంభములో నుండే ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను సువార్తలో, యోహాను పత్రికలలో కూడా స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కావున అటు కృప, అటు కాపుదల దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఆయనే మన యొక్క ప్రతి అవసరతను బేర్ చేసేవాడు. అనగా ప్రతి ఒక్క అవసరతను, మనకు కావలసిన ప్రతిదీ దేవుడికి ముందుగా తెలుసు. మనము ఇతరుల పైన కాదు ఆధారపడడం, దేవుడి పైన ఆధారపడినప్పుడు, ఆయన పైన మన పనుల భారమును మోపినప్పుడు ఆయనే వాటిని, ఉద్దేశములను సఫలపరిచే దేవుడు. మన యొక్క విశ్వాస జీవితంలో నశించిపోకుండా మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, అట్టి కృపలో, అట్టి కాపుదల సంరక్షణలో దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, ఈ దినమున అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని కాపాడుము అని ఉన్నప్పుడు అయ్యా తండ్రి అల్ప విశ్వాసులారా అన్నారు. ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, అల్ప విశ్వాసులము కాక అయ్యా తండ్రి మంచి విశ్వాసముతో కూడిన పోరాడే కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినమున బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని పేరు వరుసన మీరు దీవించి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, కృపామయుడమైన తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమలో అయ్యా తండ్రి, నీ యొక్క విశ్వాస జీవితంలో మేము కొనసాగే కృపను మాకు అనుగ్రహించి నీ రెక్కల చాటున భద్రపరుచుకునండి. అయ్యా తండ్రి, విజయవాడ ప్రాంతమును మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనిచుండగా ప్రతి ఒక్క బిడ్డను అయ్యా తండ్రి మీరే రక్షించి కాపాడి అయ్యా తండ్రి ఖమ్మం ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదే విధంగా అయ్యా తండ్రి సముద్ర తీరమున ఉన్న ప్రతి ఒక్క ప్రాంతమును, ప్రతి ఒక్క కుటుంబమును పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి అయ్యా తండ్రి మంచి ఆయురారోగ్యముల చేత అయ్యా తండ్రి వరద ప్రవాహముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరే నాయన ముట్టి సంపూర్ణమైన చిత్తములో జ్ఞాపకం చేసుకొని క్షేమమును, నీ యొక్క కృపను, నీ రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరు ఉండులాగున విశ్వాస జీవితంలో సరి చేసుకునే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి దీవించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించును గాక.